నీ నోట్ బుక్లో ఏదైతే ఉందో అది నిన్ను మార్చదు. నీ మెదడులో నీకేం తెలుసో అది నన్ను మార్చదు. నువ్వు ఏదైతే చదువుకున్నావో అది నిన్ను మార్చదు. ఏదైతే నీ ఆత్మలోకి వెళ్తుందో అది నిన్ను మారుస్తుంది. అదే బోధలు నేను బోధిస్తున్నాను, మీరు బోధిస్తున్నారు. ఇక్కడున్న జనాల మొహం చూడండి. ఎందుకు చెప్తున్నా తెలుసా? గర్వమా అన్న, అవును నేను గర్వంగా ఉన్నాను. నాలో నివసిస్తూ ఉన్న వాని యందు నేను గర్విస్తున్నాను. ఈ లోకంలో ఉన్న ఉత్తమమైన గాయని తీసుకురండి, పాట ఇవ్వండి. అదే పాట నాకు కూడా ఇవ్వండి. ఆయన పాడినప్పుడు అందరు చప్పట్లు కూడా గెంతుతారు, కానీ నేను పాడితే వారు ఏడుస్తూ మూలుగుతూ ఉంటారు. నా గురించి నేను గొప్పలు చెప్పట్లేదు, మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు ఏం మోసుకుని వెళ్తున్నారో, మీరు టిఫిన్ మోసేవారు, ఇడ్లీ దోశ చపాతీ కాదు, మీరు దేవుణ్ణి మోసేవారు. ఆమేన్. దేవుణ్ణి మోసేదానికంటే ఏదైనా గొప్పది ఉందా అండి? ఇంకేదైనా హెచ్చైన ధన్యత ఘనత ఉందా దేవుణ్ణి మోయడానికంటే? దేవుడు మనుష్యుడు ఒక్కటైపోవడం కంటే ఎక్కువ. యేసయ్య అన్నాడు, ఫిలిప్ అన్నాడు, యేసయ్యా మాకు తండ్రి ముఖాన్ని చూపించండి, తండ్రిని చూడడానికి మేము ఆకలి కలిగి ఉన్నాను. మీరెప్పుడు తండ్రి 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 గురించి మాట్లాడుతున్నారు, ఒక్కసారి మాకు చూపించండి తండ్రిని. యేసయ్య అంటున్నాడు, హలో ఫిలిప్పు, నీవు నాతో ఉన్నావు 3 సంవత్సరాల కంటే ఎక్కువ. అవును ప్రభువా. నీకు తెలీదా? ఏంటి? నన్ను చూసినవాడు తండ్రిని కూడా చూసి ఉన్నాడు. మీరంది నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో కాదు, దాన్ని ఒప్పుకోవాలి. ఉదయకాలం మీరు లేచినప్పుడు మీరు చెప్పాలి, నేను లేస్తున్నాను, నేను దేవుడు లెగుస్తున్నాము. ఆమేన్. మీరింటికి వెళ్ళినప్పుడు నేను దేవుడు కలిసి ఇంటికి వెళ్తున్నాము. మీరు పళ్ళు దోముకుంటున్నప్పుడు నేను దేవుడు కలిసి బ్రష్ చేసుకుంటున్నాము. సాధ్యమా ఇలాగా? మీరు కదా చెప్పచ్చు, అన్నా చెప్పచ్చు, కానీ మీరు కూడా చెప్పచ్చా అలాగా? మీరు అలా చెప్పచ్చా? అదే బరాకా సందేశము. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఎప్పుడు గొప్ప గొప్ప వారు వస్తున్నారు, ఇక్కడ నుంచి ఉంటున్నారు, వారు అద్భుతాలు చేస్తున్నారు, వారు పాటలు పాడుతున్నారు, అందరు చూస్తూ ఉన్నారు, మీరు వెళ్తారు, అన్నా అబ్బా నేను ఆ గుంపు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఇన్ని బోధించిన తర్వాత నువ్వు దేవుడు ఏకమై ఉన్నారు, వారు పరిగెత్తుకొస్తారు. ఒక్కసారి తాకండి అన్నాను. దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు చెప్పాడు, ఎజెకియా నీ పిలుపు, నీ పరిచర్య పిలుపు ప్రతి విశ్వాసి వారెవరో చూసేటట్లు చేయడం, వారిలో ఏముందో చెప్పడము.
ఒక్కరే ప్రదర్శించడము, ఒక్క వ్యక్తే ప్రదర్శించడము, అలా నడిచే పరిచర్య అయిపోయింది. ఇప్పుడు అందరు కలిసి ప్రదర్శించడము, ప్రతి విశ్వాసి ప్రదర్శించడము. యేసయ్య అన్నాడు, ఆయన తను నా యందు విశ్వసించువారు. ఎంతమంది ఆయన యందు విశ్వసిస్తున్నారు? వారు నేనేం చేస్తాను నా వంటి కార్యాలు చేస్తారు, నాకంటే ఎక్కువ క్రియలు చేస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య అబద్ధం ఆడాడని? యేసయ్య అబద్ధం ఆడా? కొంచెం గొప్ప చేసి చెప్పాడా? ఏమన్నా కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా చెప్పాడా? ఇది సత్యమేనా? మరి ఆయన సత్య స్వరూపియా? ఆయన ఎప్పుడు అబద్ధం ఆడాడు. ఆయన అన్నాడు నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా, మరి నిశ్చయంగా చెప్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచువారు, నా యందు విశ్వాసం ఉంచువారు, నా యందు విశ్వాసం ఉంచితే వారు నేనేం చేస్తున్నానో వారు కూడా చేస్తారు. నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తారు. దయచేసి చెప్పండి, అబద్ధం చెప్పాడా? సత్యం చెప్పాడా? ఈరోజు ఏం జరగాలి మరి? నాయకులు మాత్రమే అద్భుతాలు చేయాలా? వరాలు ఉన్నవారే చేయాలా? ప్రతి విశ్వాసి వరాలు పొందుకున్న వారే. మీరు చాలా 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 ప్రత్యేకమైన స్థలంలో ఉన్నారు. దాని అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు ప్రత్యేకమైన వ్యక్తిగా. అపవాదికి అనుమతించకండి. నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యకూడవు, నువ్వు బలహీనుడవు. చాలా సార్లు మీరు అన్నారు ఓడిపోయిన వారని. అది అపవాది యొక్క స్వరము. చాలా సార్లు ప్రజలు నాకు వచ్చే ఈ స్వరం ఎలా తెలుసుకోవాలి, నాకు వచ్చే ఈ ఆలోచనలు ఎలా, ఇవి యేసయ్య నుంచా లేదంటే అపవాది నుంచా? అపవాది మాట్లాడుతూ ఉంటే మీరు నిరుత్సాహపడిపోతాడు. దేవుడు మీరుతో మాట్లాడితే మీరు గంతులేస్తారు సంతోషంతో, ఉత్సాహంతో. చాలా సులువైన చిట్కాలు. అపవాది మాట్లాడితే యేసయ్య మాట్లాడితే మీరు స్వేచ్ఛను అనుభవిస్తారు. మీరు చూడొచ్చు దాన్ని. మీరు సంఘానికి వెళ్ళినప్పుడు ఎంతమంది పాస్టర్లు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. పాస్టర్లు మాత్రం దయచేసి నించోండి. మీ సంఘాలన్నీ పెరగాలి, కనీసం 1,00,000కు అభివృద్ధి చెందాలి. బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే వారు ఎంతగా అణచివేయబడ్డారో అంతగా వారు అభివృద్ధి చెందారు. నేను చెప్తున్నాను, మీరు వెళ్ళిన ప్రతి ఒత్తిడి గుండా, ఏ అనగద్రోకుడు గుండా మీరు వెళ్ళారో అది నాశనం చేయడానికి కాదు, నీ పరిచయం నాశనం చేయడానికి కాదు, కానీ దాన్ని విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికి. ఇది దేవుని మాటగా మీరు తీసుకోండి. మీరు విస్తరిస్తారు, మీరు అభివృద్ధి చెందుతారు, మీ సంఘం అభివృద్ధి చెందుతుంది. మీ ప్రభావము అది విస్తరిస్తుంది, మీరు నింపుతారు. నమ్మండి, మీ అభిషేకము, మీ సంఘ అభివృద్ధి, విశ్వాసి
వారు అభివృద్ధి చెందుతారు. శక్తి విస్తరిస్తుంది. అద్భుతాలు పెరుగుతాయి. అద్భుతాలు పెరుగుతాయి. ఇది ప్రాచీనము. మీ అద్భుతాలు విస్తరిస్తాయి. మహిమ విస్తరిస్తుంది. నమ్మండి పాస్టర్లారా, నమ్మండి. మీ ఓటములన్నీ అవి విజయ ధ్వజముగా మారుతాయి. అరుస్తూ చెప్పండి, నేను విస్తరిస్తూ ఉన్నాను, నేను అభివృద్ధి చెందుతున్నాను. ఏ అపవాది నన్ను అణచివేయదు. గొప్ప అపోస్తులు ఉన్నారు ఇక్కడ. గొప్ప అపోస్తులు ఉన్నారు, గొప్ప అద్భుతాలతో. నమ్మండి. మహిమ మేఘము నిన్ను కప్పుచున్నది. మహిమ మేఘము, మీరు ఆ మహిమ కిందున్నారు. దేవుని మహిమ నీ జీవితంలో, పరిశుద్ధాత్మని శక్తి నీ జీవితం మీద అది వేచి ఉంది. నీ కొరకు నీ వాకలుగా నిలడానికి వేచి ఉంది. నీ కొరకు మీరు అనడానికి అవును వేచి ఉంది. నీ కొరకు శక్తి కొరకు మీరు ఆకలికొని ఉండడానికి. నువ్వు ఏ సమయం అయితే సిద్ధపడతావో, పరలోకము నీ పరిచర్యను వెనకాలుంటుంది. సంఘాలు అభివృద్ధి చెందుతాయి. అద్భుతాలు విస్తరిస్తాయి. నేను చెప్పుతున్నాను, మీరు మృతులను లేపుతారు. మీరు మృతులను లేపుతారు. ఆ శక్తి మీలో ఉన్నది. మీలో ఆ మహిమ ఉంది. నీ సమయం వచ్చి ఉన్నది. అద్భుత దినము మీ జీవితంలో ప్రారంభమైంది. ఇంకా ఆలస్యం లేదు.
చేతులు పైకెత్తి చెప్తాము, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఆకలిగా ఉన్నాను, అసాధారణమైన వాటి కొరకు నేను ఆకలిగా ఉన్నాను, నీ కొరకు నేను ఆకలిగా ఉన్నాను, నీ కొరకు. నన్ను ఏది తృప్తిపరచదు, ఏది 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 నాకు నీవు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి, నాకు నీవు కావాలి. నన్ను వాడుకో. ఈ చివరి దినాల్లో అద్భుతాలతో, మృతులను లేపడముతో, రోగులను స్వస్థపరచడములో, సృజనాత్మక అద్భుతాలు చేయడములో నీ మహిమ ప్రవహించనివ్వండి. ప్రవహించండి, నా ద్వారా ప్రవహించాలి, నా ద్వారా ప్రవహించాలి. నీ మహిమ ప్రవహించాలి, 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 ప్రవహించాలి. దయచేసి నేను చెప్పేది వినండి, దయచేసి వినండి. నీవు వెళ్ళిన ప్రతి కష్టము, ప్రతి దాడి, ప్రతి ఒత్తిడి, ప్రతి ఓటమి, ప్రతి అపవాది దాడి, మీరు అనుకుంటున్నచ్చు ఎందుకు అయిందో అని. నేను చెప్పాలా ఎందుకు అయిందో? అవన్నీ సమస్యలు, శ్రమలు నీ జీవితంలో ఏదో పని చేస్తూ ఉన్నాయి. నిన్ను మహిమను మోసే వ్యక్తిగా తయారు చేస్తూ ఉన్నాయి. ఒక్కరోజు వస్తుంది, మీరు అంటారు, అన్నా నేను ఎన్నో చీకటిల గుండా వెళ్ళాను, నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను అనుభవించిన మహిమ, నేను చూసిన అద్భుతాలు, ఆ పరిచర్య పెరగడము, ఓ దాని కొరకే దేవుడు నన్ను విరగొట్టాడు, అందుకొరకే దేవుడు నన్ను విరగొట్టాడు. ఇప్పుడు మహిమ ప్రవహిస్తుంది, శక్తి ప్రవహిస్తుంది, రాజులు నా వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, నా పరిచయం అభివృద్ధి చెందుతోంది. మీరంటారా మాట, మీరంటారా మాట, మీరంటారు. మీ ఓటములు కూడా చాలా సార్లు మీరు ఓడిపోయారు. కేవలం మీకు చూపించడానికి మీరు ఏవి కాదు, అది నీ ఈగోని విరగొట్టింది. కానీ పరిశుద్ధాత్మ శక్తి, దేవుని మహిమ నీలో నుంచి బయటకు వస్తుంది, అది సున్నామీలాగా బయటకు వస్తుంది. వందనాలు పరిశుద్ధాత్మ, వందనాలు పరిశుద్ధాత్మ. నన్ను నమ్మండి బ్రదర్స్, నన్ను నమ్మండి బ్రదర్స్, సిస్టర్స్. నీలో ఉన్న ఈ అగ్ని, అది ప్రతి అడ్డంకును, నీ జీవితం ఉన్న ప్రతి అడ్డంకును తొలగిస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఆటంకాన్ని విరగొడుతుంది, ప్రతి ఆటంకాన్ని కాల్చి వేస్తుంది. మీరు పరిగెడతారు, 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 పరిగెడుతూనే ఉంటారు. మీరు పరిగెడతారు, పరిగెడతారు,
రాజ్యాలు నీ వద్దకు పరిగెట్టుకుంటూ వస్తారు. తండ్రి, నీకు వందనాలు. మీరు ఇక్కడ ఉన్నారు. మీ హృదయం ఇక్కడుంది. నీ ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి, నీ మహిమ ఎక్కడుంది. ఎంత ధన్యత! మా మధ్యలో నిన్ను కలిగి ఉండడం ఎంత ధన్యత మాకు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు, ఎమ్మెల్యే ఎంపీలు వచ్చినప్పుడు ప్రజలు ఎంతో గర్వంగా అనుభవిస్తారు. మంత్రులు వచ్చినప్పుడు ప్రజలు ఎంతో ఘనతను అనుభవిస్తారు. కానీ భూమి ఆకాశం సృష్టించినటువంటి రాజు, భూమి పరలోకానికి రాజు, మహిమకు దేవుడు, ఆయన మా మధ్యలో ఉన్నాడు. ఎంత ధన్యత! మేమెవరము ప్రభువా? ఎంత ధన్యత! మేమెవరము? ఎంత ధన్యత! నీవెవరము దేవా? ఇంత ధన్యత! కోటి కోటి వందనాలు, కోటి కోటి వందనాలు, కోటి వందనాలు, కోటి వందనాలు దేవా, కోటి వందనాలు నీకు. వందనాలు, వందనాలు. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలుసు ఒకవేళ నేను ఇప్పుడు సాక్ష్యాలు అడిగితే చాలా మంది మీలో భయంకరమైన అనుభవాల గుండా మీరు వెళ్ళారు. కానీ నేను సమయం తీసుకోవాలనుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క నెల మీరు ఇక్కడ ఉన్నారు, దయచేసి కూర్చోండి. ఉత్తమమైన ప్రార్థన మీరు మాట్లాడినప్పుడు కాదు, కేవలం కూర్చొని ఆనందించండి. నా తల్లి దగ్గర నేను వెళ్ళినప్పుడు, ఇప్పుడు 98 అనుకుంటా, మా అమ్మ మున్పట్లాగా మాట్లాడదు. ముందుగా నా వైపు చూస్తూ ఉంటాం అంతే. అది తన ఆనందం. నా తండ్రి మరణించక ముందు కూడా నేను వెళ్ళినప్పుడు ఆయన నా వైపు చూసేవాడు, లోతుగా తేరి చూసేవాడు. మీరు కూర్చున్నప్పుడు దేవుడు అంటాడు, దేవుడు తెలుసు. ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు మీరు లిస్టుతో వెళ్తారు. ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు భారతదేశము, ప్రపంచం కొరకు, దీని కొరకు, దాని గురించి, పిల్లల కొరకు ప్రార్థించు, కుటుంబం కొరకు ప్రార్థించు, పిల్లల కొరకు, డబ్బుల కొరకు ప్రార్థించు. దేవుడు అంటాడు, ప్రతిసారి తను వచ్చినప్పుడు ఒక లిస్టుతోనే వస్తుంది. తన కొరకు, ఆయన కొరకు. తనకు నేను ఒక షాప్ కీపర్ని. 1 కిలో శక్తి, 2 కేజీల ప్రేమ. సమయాలు ఉన్నాయి కొన్ని. ఎందుకు వచ్చాను ఎందుకు అంటే కేవలం నేను చూడ్డానికి. అద్భుతాలు కాదు, లేదు, అద్భుతాలని వెతకనవసరం లేదు. మీరు అద్భుతాలు చేసేవాడిని మీరు వెతకండి. మీరు తను నీకు వంట చేస్తుంది కాబట్టి నువ్వు వివాహం చేసుకోవు. మీరు వివాహం చేసుకోరు, ఓ వ్యక్తి వస్తువులు తీసుకొస్తాడు నాకని లేదు, కేవలం చేసుకుంటారు అంతే. మీరు ఇలా కూర్చున్నప్పుడు మీరు ఒక్క పల్లవి పాడితే 1 గంట,
దేవాని ప్రేమ ఎంత అద్భుతమైంది, అద్భుతమైంది. మీకు ఇంకా రోమాలు లెక్కబొడుస్తాయి. అది ఆయన్ని ఈ వ్యక్తి, ఈ అమ్మాయి, ఈ పురుషుడు కేవలం నా ప్రేమను అభినందించడానికి వస్తున్నారు. మీకు తెలుసా ఏం జరుగుతుందో? దేవుడు ఆ ప్రేమను చూసినప్పుడు, ఆ ఉత్సాహాన్ని చూసినప్పుడు, ఆ థ్రిల్ని చూసినప్పుడు, ఆ ఆనందాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పరలోకంలో ఫ్లోర్ ఉంటుంది కదా, అది విరిగిపోతుంది. పరలోకం అంతా నీ మీద పడిపోతుంది. దేవుడు కూర్చున్న సింహాసనం కూడా దేవుడు ప్రేమికుల కొరకు ఎత్తుకుతున్నాడు. కేవలం ప్రేమించు. ఆ అమూల్యమైన ముఖాలకై వందనాలు. నాకు ప్రజలు ఇష్టము, భావోద్రేకాలు చూపించేవారంటే ఇష్టం. కొంతమంది అంటారు, నేనేం ఆనందిస్తాను, నిమ్మలంగా ఆనందిస్తున్నాడు, వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు, అవన్నీ భావోద్రేకాలు ఉన్నా. ఒక కర్ర తీసుకోండి, అగ్నితో మండుతున్న కర్ర, వారిని తాకని అగ్నే కదా, మంటే కదా అనుకుంటారు. వాళ్ళ మంట పెట్టినప్పుడు భావోద్రేకాలన్నీ బయటికి వస్తాయి వారిలో. పురుషులకి భావోద్రేకాలు ఉన్నాయి. భావోద్రేకాలు లేవు అని చెప్పకండి. మీరు యవనస్తులు అన్నప్పుడు ఎలా ఉండే, చిన్న చిన్న వాటికి మీరు నవ్వేవారు. యవనస్తులుగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెయ్యాలి. ఏమైంది నీకు? జీవితంలో ఉన్న సమస్యలు, పాపపు శక్తి, కఠినత్వము, చేదు, నిరుత్సాహాలు, గాయాలు, శోధనలు, నిరుత్సాహాలు, కూటమిలు, అవన్నీ మీ మీద దాడి చేస్తాయి. అవంతా కూడా కఠినపరిచాయి. ఇప్పుడు ఒక గబ్రియేలు దూత ఇక్కడికి వచ్చినా కానీ, నేను గాబ్రియేలా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు తెలుసు, యేసయ్య నేను 14 వయసులో అంగీకరించాను. నా జీవితంలో ఎన్నో దాడులు వచ్చాయి. నేను ఎన్నో గాయాల గుండా వెళ్ళాను, ఎన్నో నొప్పుల గుండా వెళ్ళాను, శోధనలు, ప్రతిదీ. మీరు అనుకుంటున్నారా శత్రువు చాలా సంతోషంగా ఉంటాడు నాతోనని? నా హృదయాన్ని చూస్తే గాయం, నిరుత్సాహాలు, కానీ పరలోకపు తైలము ద్వారా నేను స్వస్థపడ్డాను. నేను ఒక విషయం చెప్పచ్చా? ఇప్పుడు కూడా నేను ఒక చిన్న పిల్లవాడి వల్లే ఉంటాను దేవుడి ఎదుట. నేను నవ్వుతాను, గెంతులేస్తాను, నేను పరిగెడతాను, గంతులేస్తాను, కొడతాను. నా భావోద్రేకాలను ఇంకా కూడా స్వేచ్ఛగా ఉంచుకుంటాను నా దేవుడి కొరకు. కొంతమంది బోధకులు ఎంతో అవమానపడుతుంటారు. బోధకుడు స్వేచ్ఛగా ఏడవాలి. నేను ఏడవనన్నా, నీకు సుత్తి కావాలి. అందరం ఎన్నో నొప్పుల గుండా వెళ్తాం, ఎన్నో బాధల గుండా వెళ్తాం. అందరికీ నిరుత్సాహాలు ఉన్నాయి. అందరం ఒంటరిగా ఉన్న వారమే. ప్రతి ఒక్కరు దాని గుండా వెళ్తారు. మీరు అది దేవుని మీద కుమ్మరిస్తే, పరిశుద్ధాత్మకు మీరు అనుమతిస్తే, ఆయన ఆదరణ నీలోకి రావడం, ఆయన స్వతంత్రము నీలోకి రావడము. నేను చెప్తున్నాను, మీరు 98 వయసులో ఉంటే కూడా మీరు 9 సంవత్సరాల వయసు పిల్లల వరే ఉంటారు దేవుని ముందు. దేవునికి అలాంటి పిల్లల ఉత్సాహము దేవుడికి ఇష్టము. ఎప్పుడు కూడా అన్నా నేను పరిపక్వత చెందానన్నా, ఏం పరిపక్వత? నేను ఇప్పుడు భావోద్రేకాలు చూపించానన్నా, అది పరిపక్వత కాదు, అది కఠినత్వం.
మీరు అనుమతిస్తే పరిశుద్ధాత్ముడు మీలో నుంచి ప్రవహిస్తారు. నేను బైబిల్ చదివినప్పుడు నేను ఏడుస్తాను. నేను ఎంతో ఏడుస్తాను నేను బైబిల్ చదివినప్పుడు. ఎందుకన్నా నేను ఏడవను? మరి మీకు తెలుసు అది. కొంచెము క్షమించలేకపోవడం, నేను ఆ వ్యక్తిని క్షమించలేను, అది నిన్ను కఠినపరుస్తుంది. ఎప్పుడు ఏం జరిగింది, తను ఏం చేసింది, ఆయన ఏం చేస్తాడు, వారు ఏం చేస్తారు, నాన్ సెన్స్. దేవుడు ఏం చేశాడో దాని గురించి ఎందుకు ఆలోచించరు? యోసేపు అందరూ సహోదరులందరూ ఎంత దాడి చేశారు. ఆహారం తీసుకొచ్చాడు, నడుచుకుంటూ వస్తున్నారు. అన్నా 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 ఎక్కడున్నారన్నా? ఆ స్వరం వెళ్తుంది, ఆ రీసౌండ్ వస్తుంది. దేశం వదిలి దేశం వెళ్తున్నాడు. తర్వాత వెళ్ళాడు తిరువల్లూరు నుంచి ఇక్కడ, అంత దూరం కాదు. చూడండి, గొర్రెల కాపరులు ఎక్కడ వేపుంటే అక్కడ తీసుకెళ్తారు ఆయన వెళ్ళినప్పుడు. ఎప్పుడు వెళ్ళే స్థలానికి వెళ్తే సహోదరులు అక్కడ లేడు. వారన్నారు, నా సహోదరులు ఎక్కడున్నారు, వారిని చూసారా అని అడిగినప్పుడు, మేము చూసాము, వారు ఇప్పుడే వెళ్ళారు అని అన్నారు. ఇంకొక స్థలానికి పరిగెత్తాడు. చూడండి ఎంత మధురమైన హృదయము. అన్నలు ఆయనతో మాట్లాడలేదు, ఆయన ద్వేషించారు వారు. కానీ డాడీ అన్నాడు, ఆహారం తీసుకెళ్ళు. చూడండి, అది దేవుని హృదయము. వారు నిన్ను గాయపరుస్తారు, నిన్ను తృణీకరిస్తాడు. దేవుడు అంటాడు వారికి డబ్బులు పంపించండి. దేవుడు అంటాడు బిర్యానీకి వారిని ఆహ్వానించండి. అపవాదం అంటుంది వారు కొనాలి, తెలుసుకోవాలి, ఆగు. ఇది చాలా నిన్ను ఆపడానికి. ప్రత్యేకంగా పాస్టర్ ఆయన చాలా గాయపడిన వ్యక్తి. పని చేస్తుంటాడు. హఠాత్తుగా ఒక రోజు ప్రజలు వచ్చి, పాస్టర్, దేవుడు నన్ను వేరే సంఘానికి పంపమంటున్నాడు. ఈ వ్యక్తి వారి కొరకు పని చేశాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, వారందరూ వదిలిపోతున్నారు. ఆయన ఆహారం తెస్తున్నాడు. అన్నా బిర్యానీ, బీఫ్, మటన్, చికెన్. వారు తీసుకుంటున్నారు. తీసుకొని ఆహారం తీసుకోండి. కట్టేస్తున్నారు, కొడుతున్నారు యోసేపుని. ఆయన అరుస్తున్నారు, అన్నా నీ కొరకు నేను అన్నం తీసుకొచ్చాను, అన్నా ఏమవుతుంది అన్నా. ఆయన తెలియదు ఆయన కోపడుతున్నారు అనేసి. వారు చేదుగా ఉన్నారు ఆయన పక్షాన్ని కూడా తెలియదు యోసేపుకి. ఆయన ఎంత అమాయకుడు అంటే తెలుసుకోలేదు. కొంతమంది ధ్యానిస్తూ ఉంటారు, ఎవరెవరు ఏమేమన్నారో దాని గురించి ధ్యానిస్తూనే ఉంటారు. ఆయన్ని పడేశారు నీళ్ళ బావిలో, లోతైన బావి. ఆయన్ని వాస్తవంగా చంపాలనుకున్నారు. నాకేమిష్టమో తెలుసా, ఆ గోతిలో ఉన్నాడు, వారు తింటూ ఉన్నారు, ఆయన తెచ్చిన ఆహారం తింటున్నారు. బైబిల్ అంటుంది ఆయన గట్టిగా కేకలేస్తున్నారు, అన్నా అన్నా అన్నా. ఆయన అరుస్తుంటే వాళ్ళు తింటున్నారు. మీరు ఎంత చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, వాళ్ళు ఇలా అన్నారు. ప్రతి ఒక్కరు దయచేసి గ్రహించండి, ఇవి మిమ్మల్ని కఠినపరుస్తాయి. నేను చూస్తున్నాను ఇక్కడ మంచి కండక్టర్లు ఉన్నారు. మీరు వెంటనే వారు తీసుకొని పరిగెత్తుకొని ఏడుస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని చూసి చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మీరు మీ హృదయంలో నుంచి ప్రతి ఒక్కరిని మీరు వెళ్ళడానికి అనుమతించలేదు. తప్పుడు బంధాలు కూడా మిమ్మల్ని ఆటంకపరుస్తారు. మీరు నిర్ణయించుకోవాలి, నేను మహిమను తీసుకోవాలా లేకపోతే ఈ సంబంధాన్ని తీసుకోవాలా. నేను దేవుని మహిమను తీసుకోవాలని తీర్మానించుకున్నాను అనుకుంటే దేవుడు ప్రవహిస్తాడు, ఆ బంధాన్ని మూసేస్తాడు. అర్థమవుతుందని చెప్పేది? ఎంతమంది నిజంగా మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది అని అంటారు? గొప్ప ధన్యత ఏంటి? దేవుడు నీ ద్వారా కదలడము, దానికంటే ప్రాధాన్యమైనది ఇంకేమన్నా ఉందా? ఆయన నీ కళ్ళలో నుంచి వెళ్తున్నాడు, నీ చేతుల్లో నుంచి వెళ్తున్నాడు. నీకు తెలుసా ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నీ వస్త్రాలను నింపచ్చు.
ఎంత ధన్యత! 15 నిమిషాల దేవుని సన్నిధి, అది కోట్ల బిలియన్ల టైమ్స్ రెట్లు మిగతా ఏ సన్నిధి కంటే ఎక్కువ. అది ఎవరో వచ్చారు, దేవుడు ఇష్మాయేలీలను చంపారు, ఆయన నమ్మేశారు. ఏడ్చి 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 ఏడ్చి, మీకు తెలీదు, ఆయన పోతిఫర్ గృహంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. మీరు గాయపడ్డప్పుడు చాలా ప్రమాదకరం. మీరు గాయపడ్డప్పుడు మీలో చేదు ఉంటే 80 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధురాలు కూడా పాపంలో పడేయచ్చు. మీరు గాయపడ్డారు కాబట్టి. మీరు గాయపడినప్పుడు మీరు బలహీనంగా ఉంటారు. ఆత్మీయంగా మీరు చాలా బలహీనంగా ఉంటారు. ఆత్మలో మీరు తాగుడుకి, నీలి చిత్రాలకు వ్యసనులు అయిపోతారు. యూట్యూబ్కి వెళ్తారు. మీరు చెడ్డ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. ఏ స్త్రీ వచ్చినా మీరు తన వైపు చూస్తారు, పడిపోతారు. మీరు పూర్తిగా పడిపోరు. మీ హృదయం కఠినం అవుతుంది. చేదు, గాయాలు, చాలా విషయాలు. ఆ నిరుత్సాహము, ఎందుకు నా తండ్రి ఎలాగున్నారు, నా తల్లి ఎందుకు ఇలాగుంది, వారు ఎందుకు నాకు చదువు చక్కగా చెప్పలేదు, ఇవాళ ఇలా చేశారు, ఇలా ఎందుకు చేశారు, అవన్నీ నీ హృదయాన్ని కఠినపరుస్తాయి. గాయాలు వస్తాయి. గాయాలు వచ్చినప్పుడు మీరు బలహీనమైపోతారు. మీరు బలహీనమైనప్పుడు ఏ స్త్రీ, ఏ శోధన, మీరు ఏదైనా కానీ దానికి వసనులు అయిపోతారు. నీకు తెలుసు నాకేమి ఇష్టమో, ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు, అన్న ఎలా తెలుసా అన్న యోసేపు మిస్ అవుతున్నాడు అని మీకు తెలుసా? నాకు ఎలా తెలుసా? చాలా సంవత్సరాలు, 30 సంవత్సరాలకు వివాహమైంది. 17 సంవత్సరములకి ఇది జరిగింది. 17-20 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు బానిస బ్రతుకు. వివాహం జరిగింది. రాజరికపు వివాహము. మొదటి కుమారుడు వచ్చినప్పుడు అప్పుడే అంటున్నాడు, దేవుడు నాకు నా కుటుంబాన్ని నా తండ్రి కుటుంబాన్ని మర్చిపోజేశాడు. భయంకరంగా మిస్ అవుతున్నాడు కుటుంబాన్ని. ఎంతో భయంకరంగా మిస్ అవుతున్నాడు. మొదటి కుమారుడు, దేవా, నా దేవుడు నాకు నా కుటుంబాన్ని మర్చిపోజేశాడు. నా నాన్నలు ఏం చేశారు, నేను నాన్నలు నన్ను దూషించాడు, నాకు తల్లి లేదు, ఆయన నన్ను మర్చిపోజేశాడు అనేసి. మొదటి కుమారుడికి పేరు మనస్సే అనిపించారు. దాని అర్థము ఆయన నన్ను మర్చిపోజేశాడు. సంతోషంగా ఉన్నారా? మీరు సైకియాట్రిస్ట్ లేకపోతే పశ్చాత్ దేశాలకు వెళ్ళినప్పుడు వారు అంటారు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు అంటే, నా తాతగారు అలా ఉన్నాడు, నా అమ్మగారు ఇలా ఉన్నారు కాబట్టి. ఎంతకాలం అలా అంటారు? మనందరం సమస్యల గుండా వెళ్తాము. మీరు సరిగ్గా దాన్ని చేస్తే మీరు ఆ నదిలో ఒక ఈకలాగా ఉంటారు. మీరందరూ కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, పెద్ద పెద్ద నాయకులు, మీకు తెలుసా, వారందరూ నవ్వుతూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు. వారు చూసినా పర్వాలేదు, వారు అంటారు, వారు ఎందుకు నవ్వాలి, బైబిల్లో రాసుందా? ఇవన్నీ కూడా కఠినత్వంకు. మీరు కఠినమైతే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఈ అబ్బాయి దొర్లుతున్నాడు, ఇది ఆత్మ కాదు, శరీరమే దొర్లుతుందా? ఆయన నాట్యం వేస్తున్నాడు, చూడండి, అది శరీరానుసారం అయినటువంటి నాట్యం. శరీరం లేకుండా నాట్యం ఎలా చేస్తారు? అలాంటి వారు చాలా విమర్శకులుగా ఉంటారు. నేను ఏడ్చినప్పుడు నా వైపు చూడరు. వారు అంటారు, ఎందుకు అన్న షూస్ వేసుకున్నాడు దేవుని సన్నిధిలో. ఒకసారి ఒక ప్రశ్న అడిగారు ఎవరో నన్ను, నేను రాశాను, షూలు ఎందుకున్నాయన్న పులిపిట్ మీద అని రాశారు. నేను అన్నాను, దేవుడు కేవలం పులిపిట్ మీదే ఉంటే నేను వేసుకోను చెప్పులు, షూస్.
సంఘంలోనే దేవుడు ఉంటే నేను చెప్పులు తీసేస్తాను అని అన్నా. దేవుడు నాలో 24 గంటలు నివసిస్తూ ఉన్నప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పులు లేకుండా నడవాలా ఈ ప్రపంచం అంతా? ఎందుకంటే దేవుడు నాలోనే ఉన్నాడు. ఇవన్నీ కూడా కఠినమైన హృదయాలు. వారు విమర్శిస్తూ ఉంటారు, తప్పులు ఎదుకుతూ ఉంటారు. నేను దేవుడితో నడుస్తూ ఉన్నాను. 50 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు ప్రజల్ని చూసి విమర్శించను. వారు ఏదైనా చేసినా కానీ నేను నమ్మను. నేను నమ్మకపోయినా నా నోరు మూసుకుంటాను. నా ప్రజలతో నేను చర్చిస్తాను. మనం బైబిల్ని చూడాలి. అవును, ఇది సరి అయిందేనా అలా చెప్పకండి. ఆయన అలాగేలే, ఆయన అట్లే ఉంటాడులే, ఆ దైవజనుడా పడిపోయాడు, ఆ దైవజనుడా ముందులాగా లేడు. ఇవన్నీ కూడా అది నీ హృదయము కఠినమవుతుంది అనడానికి సూచన. వింటున్నారా? నేనేం చెప్పాలని ఆశపడుతున్నాను తెలుసా? నేను ఇవన్నీ మీలో నుంచి పెరికి వేయాలని చూస్తున్నాను. నీలో ఉన్న ఊట ఉబ్బుకుతూ ఉండాలని. 300 మంది ఇక్కడ ఉన్నాడు. నేను చెప్తూ ఉన్నాను, మీరందరూ అగ్ని పట్టుకుంటే ప్రపంచం అంతా మారిపోతుంది. మనకి ఇంకెవరు అవసరం లేదు. మీరు మాత్రం చాలు. భారతదేశం అంతటికి, అమెరికా అంతటికి మీరు చాలు. మీరు ఈ అగ్నిలో ఉంటే, మీరు ఆ మహిళను వేసుకుని వెళ్తే, ఒక్క వ్యక్తి ఆయన మీద ఆ మహిమతో, ఫిలిప్పు ఆయన చికెన్ కట్ చేసే వ్యక్తి, అకౌంట్స్ రాసే వ్యక్తి సమర్యాకి వెళ్ళాడు. సమర్యా అంతా కూడా కదిలించబడింది. మీరు అలాంటి వ్యక్తి. మీరు ఆ వ్యక్తి. మీరే సిద్ధపడండి. మీరే ఆ వ్యక్తి. నేను చెప్తున్నాను, ఇది చాలు మన దేశం అంతటికి. దేవుడు యేసయ్య అన్నాడు, పనివారు కొద్దిగా ఉన్నారు, ఈరోజు పనివారు ఎక్కువగా ఉన్నారు. యేసయ్య ఏమంటున్నాడంటే, పనివారు ఆయన వంటి పనివారు, అధికారముతో, శక్తితో, మహిమతో, అద్భుతాలతో, మృతులను లేపడము, రోగులను స్వస్థపరచడము. మీరెక్కడికి వెళ్ళినా లక్షల మంది పరిగెత్తుకుని రావడము. అలాంటి రకమైన పని వారు కొద్దిగా ఉన్నారు. మీరు అలాంటి వ్యక్తి. మీరు ఆ వ్యక్తిగా ఉంటారా? దేవుడు చూస్తున్నాడు. మీరు ఆ వ్యక్తిగా, దేవుడు వెతుకుతున్న వ్యక్తిగా మీరు ఉంటారా? మీరు అవును అని అంటే దేవుడు ముందుగానే అవును అనేసాడు. వివాహంలో చూసారు ఎప్పుడన్నా? పెళ్లి కుమారుడు కుమార్తె ఉంటుంది. పాస్టర్ అంటారు, నేను నా వెనకాల చెప్పాలి, తన పేరేంటి, బెనీటా. తర్వాత పెళ్లి కుమార్తె బెనీటా అడుగుతుంటారు, మీరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? వెళ్ళిపోయింది అనుకో, మొత్తం అయిపోతుంది. ఏదైనా ఆటంకం ఉందా మీలో? ఆయన అన్నాడు, అవును, నేను వివాహం చేసుకుంటాను, నీతో ఉంటాను, బాధైనా దుఃఖమైనా. ఆ తర్వాత అంటారు, మీరు చెప్పండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు అన్నాడు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా మహిమను చూపించాలనుకుంటున్నాను, నీతో నడవాలని సిద్ధంగా ఉన్నాను. ఆ లోయలో, పర్వతాల్లో, కఠినమైన స్థలాల్లో, చీకటి స్థలాల్లో నేను సిద్ధంగా ఉన్నానని పెళ్లి కుమారుడు అంటున్నాడు. ఇప్పుడు మైక్ వధువు చేతిలో ఉంది. ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావా ఆయనతో వెళ్ళడానికి?
ఇద్దరు అవును అని మీరు అంటే మీరిద్దరు ఏకమైపోతారు. ఆమేన్. మీరు అసాధారణమైన దేవుని అద్భుతాలను ప్రారంభిస్తారు. కంఠల బరహస్య అంట. నీకు తెలుసా, ఆ సహోదరులు వచ్చినప్పుడు ఎంతమంది సహోదరులు తిరిగి వచ్చారు? అందరూ వచ్చారు. వారి ముందు ఆయన ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తున్నారు. ఆయన అన్నారు, అందరూ వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి. ఆయన కేకలేస్తూ ఏడుస్తూ ఆ సోదరులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు? ఐగుప్తు గవర్నర్ కానీ అంత గొప్ప వ్యక్తి, మేము గొర్రెల కాపరం ఎందుకు ఏడుస్తున్నాము? ఆయన అంటున్నాడు, నేను యోసేపు, మీరు చంపాలని చూసిన వ్యక్తి యోసేపు నేను. వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది యోసేపా, ఇప్పుడు మా జీవితం అయిపోయింది. ఇంకా వారు భయపోయి వణికిపోతున్నారు. ఆయన వెళ్ళి అందరిని హత్తుకుంటున్నాడు. క్షమాపణ అడగలేదు వారు. ఇన్ని సంవత్సరాలు ఆయన కొంచెము గాయాన్ని కూడా అనుమతించలేదు. అదే ఆయన విజయానికి. నేను కష్టపడుతున్నాను. నేను గాయపడ్డప్పుడు నా ప్రధానమైన ఏడుపు వాడిని శిక్షించు అని కాదు. నా ప్రధానమైన ఏడుపు నా హృదయాన్ని సున్నితపరచండి. నేను గాయపరచబడకూడదు, నేను చేదవ్వకూడదు. యేసయ్య ఎంతో మధురమైన వాడు. మీరు చేదుగా ఉండలేరు ఆయనతో. నేను ఎప్పుడు ప్రార్థిస్తాను, దేవా నా హృదయం ఎప్పుడూ చేదవ్వకూడదు. ఎంతో మంది ప్రజలు నన్ను గాయపరిచారు, నేను గాయపడాలనుకోవట్లేదు, నన్ను క్షమించండి. ఎప్పుడు నాకు అనుమతించకు, ఈ రకమైన కఠినత్వంతో చేదుతో వెళ్ళడానికి అనుమతించకు. నేను చెప్పొచ్చా విషయం? నేను అనుకుంటున్నాను నేను కరెక్ట్ చెప్తున్నాను. నా హృదయం అది చేదుగా లేదు. ఏ ఒక్కరి విషయంలో నా హృదయం చేదుగా లేదు. అదే కారణం మీరు ఇక్కడ ఉండడానికి. ఒకవేళ ఎజేకియా చేదుగా ఉంటే నాకు ఆ పరిచర్యలు లేవు. మీకు అర్థమవుతుందా మాట? నా సహోదరులో ఒకటి మా జ్ఞానం లేకుండా వివాహం చేసుకుంది. యవన ప్రాయంలో నేను ఎంతో ఈర్ష్యగా ఉన్నాను. ఇప్పుడైనా కొంచెం కనికరం ఉంది, కానీ నేను బ్రతికున్నంత కాలం నేను తను చూడనన్నా. నేను సరి చేసుకున్నాను. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ముందుకెళ్తున్నాను. ప్రజలు ఆశీర్వదించబడుతున్నప్పుడు మోసపోకండి. కానీ దేవుడు నాకు ద్వితీయ దర్శనం ఇవ్వాలనుకున్నాడు, నన్ను ఒక అధిపతిగా చేయాలనుకున్నాడు. నాకు అర్థమైంది, దేవుడు నాకు దర్శనం ఇస్తున్నాడు, తరాక దర్శనం ఇస్తున్నాడు అని. ప్రతిసారి నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుడు అనేవాడు, ఆ సహోదరి గురించి ఏం చేస్తావు? నేను అనేవాడిని, ఇంకెప్పుడు లేదావా, ఇంకా మాట్లాడను. తను మోసం చేసింది, తను వివాహం చేసుకుంది, నా పరిచయం గురించి ఆలోచించలేదు, కుటుంబ గురించి ఆలోచించలేదు అని మాట్లాడేవాడిని దేవుడితో. ఏం జరగలేదు. ఒకరోజు ఏడ్చాను, దేవా నేను తనను పొందుకోవడానికి నిశ్చయంగా ఉన్నాను, పొందుకుంటానని క్షమించండి, నన్ను సహాయం చేయండి. తర్వాత మరుసటి రోజే చాలా సంవత్సరాల తర్వాత నా సహోదరి యొక్క శిష్యులు ఎత్తుకొని నా దగ్గరకు వస్తుంది, తన బిడ్డలు ఎత్తుకొని. అది ముందు జరిగి ఉంటే తను ఒకవేళ వచ్చి ఉంటే తోసేసి తలుపేసేవాడిని. ఇక్కడ నన్ను విరగొట్టాడు. ఆ తర్వాత బరాక దర్శనం వచ్చింది.
మీలో చాలా మంది క్షమించి ఉండొచ్చు, కానీ కొంతమంది ఒక విడుదల కావలసిన వారు, నీకు ఎచ్చైన పిలుపుంది, అద్భుత పిలుపుంది, అయితే దేవుడు ఆపుతూ ఉన్నాడు, విడుదల చేయండి. పాస్టర్లు ఎవరెవరైతే నిన్ను వదిలిపోయారో ఆ గాయం ఉంటుంది, అటు విడుదల చేయండి. దేవా నేను వారికి నీ చేతులకు అప్పగిస్తున్నాను అనండి. ఇవన్నీ ఒత్తిడులు, ఇవన్నీ కూడా మన కొరికే పనిచేస్తూ ఉంటాయి, మనకు విరుద్ధంగా కాదు. నాతో పాటు చెప్పండి, నేను వెళ్ళిన ప్రతి సమస్య, నేను వెళ్ళిన ప్రతి ఒంటరితనము, నేను వెళ్ళిన నాకు కలిగిన ప్రతి గాయము, నేను ఏ నిరుత్సాహాలతో నేను ఏదైతే వెళ్ళానో అవి రాత్రి భవన్ను పనిచేస్తున్నాయి, నా పిలుపు కొరకు పనిచేస్తున్నాయి, నా ఉపయోగం కొరకు పనిచేస్తున్నాయి. అయితే ఆ సహోదరుడు అరిసినప్పుడు మరి భయపడుతున్నాడు. యోసేపు అంటున్నాడు, ఇప్పుడు మీకు అర్థమవుతుందా యోసేపు అంటే ఏంటో అని అన్నాడా? క్షమాపణ అడగడానికి వచ్చారు. అన్నా భయ్యా, దుఃఖపడకండి, మీరు నన్ను ఇక్కడికి పంపించలేదు, దేవుడు నన్ను పంపించాడు. దేవుడు, మీరందరూ కూడా దేవుని పాత్రలు. మీరు నన్ను కొట్టారు కదా, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. మీరు నన్ను తన్నారు కదా, అందుకే నేను ఈరోజు ప్రధానిగా ఉన్నాను. మీరు నన్ను అమ్మేశారు కదా, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. మీరు మేలు చేశారు నాకు, మీరు నన్ను ఆశీర్వదించారు. ఉమ్మా 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 ఉమ్మా. చూడండి, ఆయన వాళ్ళని కొట్టలేదు. ఆయన అంటున్నాడు, మీరు చెడు చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు అది మేలుకే చేశాడు. మీకు తెలుసా ఎందుకన్నా కొడుతున్నారో? ఎప్పుడు నేను మీకు ఆహారం ఇవ్వడానికి, బిర్యానీ ఇవ్వడానికి, మీ అమ్మాయిని నేను రక్షించడానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఊహించండి, ఒక గొర్రెల కాపరి, తల్లి లేదు, ప్రధానిగా మారాడు ఐగుప్తు దేశానికి. ప్రపంచమంతా ఆయన దగ్గరికి వస్తుంది ఆహారం కొరకు. God can do anything but fail. Everybody, God can do anything, anything, anything. God can do anything but fail. నేను ప్రవచిస్తూ ఉన్నాను, గొప్ప గొప్ప యోసేపులు ఇక్కడ ఉన్నారు. మీరు ఆహారం ఇస్తారు అనేకులకు, వేల వేల మందికి ఆహారాన్ని ఇస్తారు, చాలా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. anything, anything, anything. God can do anything but fail. సమయాలు వస్తాయి ప్రియులారా, వందల వేల రోగులు నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకు? నీ తాకిడ కోసము, మీరు తాకడానికి వారు. God can do anything, anything, anything. God can do anything but fail. మీరు మీ పరిచర్య అయిపోయిందని మీరు అనుకుంటే ఆ దినమే మీ పరిచర్య జన్మిస్తుంది. God can do anything, anything, anything. God can do anything but fail. నేను చూస్తున్నాను, నేను ఆ ఇచ్చైన స్థితిని, మీరు సాధారణంగా ఉన్నారు ఇక్కడ,
సమయం వస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను, స్వస్థతలు అద్భుతాలు మాత్రమే కాదు, మీ ఒక్క సంతకముతో వినండి, కోట్ల రూపాయలు వస్తాయి. ఆమేన్. సమయం వస్తుంది, ప్రతి చోట వేల 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 మందికి మీరు ఆహారం ఇస్తారు. నా నుంచి తీసుకోండి, మీరు వారికి ఆహారం ఇస్తారు. God can do anything. anything, anything. God can do Anything but faith. God can do anything, anything, anything. God can do anything but faith. Listen. వినండి, చూడండి, నా దుప్పటి, నేను నా యవన ప్రాయం నుంచి మోసిన ఈ దుప్పటి ఇప్పటి వరకు గొప్ప గొప్ప దేవుని దైవజనుల దుప్పటి. దయచేసి నన్ను నమ్మండి, దైవజనులు చనిపోయినప్పుడు వారు మాత్రమే పరలోకానికి వెళ్ళారు. వారి అభిషేకము, వారి దుప్పటి అది పరలోకానికి వెళ్ళలేదు. అది ప్రతి చోట సంచరిస్తుంది. అది పరలోకంలో లేదు, ఈ భూమి మీదే ఉంది. ఆకలి కలిగిన వారి కొరకు వెతుకుతుంది. తీర్మానం చేసుకున్న వారి కొరకు వెతుకుతుంది. ప్రార్థన చేసే వారి కొరకు వెతుకుతుంది. అది మీ కొరకు వేచి ఉంది. అది పడుతుంది. గొప్ప గొప్ప దైవజనుల మీద ఉన్నటువంటి అభిషేకం పడుతుంది. అది పడుతుంది. వారి అభిషేకము, వారి దుప్పటి, వారు ఏదైతే వదిలిపెట్టి వెళ్ళారో అది మీ మీద పడుతుంది. అది కుమ్మరించబడుతుంది మీ మీద. మీరు ఎలీషా లాగా లేవచ్చు. ఎలీషా లెగో, విగిల్స్వర్త్ ఇక్కడ ఉన్నాడు. ఆ విగిల్స్వర్త్ అభిషేకం ఇక్కడ ఉంది. అభిషేకం ఇక్కడ ఉంది. క్యాథరిన్ కుల్మన్ అభిషేకం ఇక్కడ ఉంది. తన శక్తి ఇక్కడ ఉంది. వేచి ఉంది. మీ మీద సంచరిస్తుంది. అది మీ మీద సంచరిస్తుంది. మీరు లెగచ్చు. తండ్రిలాగా, నాయకుల్లాగా మీరు లేవచ్చు. ఇది మీ సమయము. ఎంతమంది ఆ దుప్పటిని మోయాలనుకుంటున్నారు? ఈ అపోస్తుల ప్రవక్తల సెమినార్లో అది చాలా మహిమకరంగా ఉండబోతుంది. అది ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇది మీలోనే ప్రారంభమవుతుంది. వందనాలు దేవా. ఆ దుప్పటి ఇక్కడ ఉంది.
అపోస్తుల దుప్పటి, అపోస్తుల దుప్పటి, ఏలియా దుప్పటి, ఎలీషా దుప్పటి, మోషే సమూయేలుది, అపోస్తుల పౌలు దుప్పటి, Tayara katara lapa, atara lapa hatora, papa hatora pa, tolbarela hata, o hatara lara, o hatara la baraba hata, mala baba baba, tayara hatora baba, toyara baba, mama hata, tayara baba. Tarala raba, tarala rada, lama katara raba, yana malabara raba, papa, ora baba, इस मेरे जीवन में और क्या चाहूं प्रभु, जब तक मैं जिंदा तेरी स्तुति गाऊं। इस मेरे जीवन में और क्या चाहूं प्रभु, जब तक मैं जिंदा तेरी सेवा करूं। इस मेरे जीवन में और क्या चाहूं प्रभु, जब तक मैं जिंदा तेरी प्यार करूं। In this earthly life, what do I need, Lord? As long as I am alive, I want to love you. In this earthly life, what do I need? As long as I am alive,
I want to serve you. In this earthly life, what do I need, Lord? As long as I am alive, I want to praise you. Hallelujah. అన్న మిమ్మల్ని తాకన అవసరం లేదు. నా మీదున్న దుప్పటి అది మీ మీదికి ఇవ్వబడింది. ఇది ఇప్పుడు మీ సమయము. నేనేదైతే మోసానో అది నేను ఇచ్చేసాను. తండ్రి, మీరు నా మీద ఏదైతే దుప్పటి పెట్టి ఉన్నారో, నా ఆత్మీయ తరువాత తరము అది మోయాలి దేవా. దేవా, అనేకమైన నాయకులను లేవనెత్తండి ప్రభా, ప్రవక్తలను లేపండి, అనేకమైన పాపస్తులను లేవనెత్తండి. వారు వెళ్ళి ప్రజలకు శిక్షణ ఇవ్వాలి, ఇంకొక తరాన్ని లేవనెత్తాలి. గొప్ప పరిచారకులు వారిని తండ్రులుగా నాయకులుగా లేవనెత్తండి. నా మీద మీరు ఏదైతే ఉంచి ఉన్నారో అది నేను వారికి విడుదల చేస్తున్నాను, అది నేను విడుదల చేస్తున్నాను. తరువాతి తను పురాణ తరానికి నేను విడుదల చేస్తున్నాను. ఆశీర్వాదము. మీరు వెళ్తారు, అనేక మందికి మీరు శిక్షణ ఇస్తారు. మీరు వెళ్తారు, దేవుని కొరకు సైన్యాన్ని లేవనెత్తుతారు. మీరు వెళ్తారు, దేవుని నోటిగా వెళ్తారు. దేవుని నోటిగా మీరు వెళ్తారు, ఒక తరాన్ని మీరు లేవనెత్తుతారు. మీరు దాన్ని చూస్తారు. మీరు ఈ విధంగా ఆకలిగా ఉంటే, మీరు సమర్పించుకుంటే, ఏ అపవాది మిమ్మల్ని ఆటలేదు, ఏ అప్రవ్యాధి మిమ్మల్ని ఆటలేదు. పరలోకంతో సంబంధం కలిగి ఉండండి. కనెక్ట్ పరలోకంతో, అన్నతో కాదు. నీవు దేవుడు కనెక్షన్, నీవు దేవుడు కనెక్షన్. మా అభిషేకం అంతా కూడా అవి వేచి ఉన్నాయి నీకు బదిలీ అవ్వడానికి. నేను తాకడం అవసరం లేదు. మీరు దుప్పటి కిందనే ఉన్నారు, ఆ అభిషేకం క్రింద మీరు ఉన్నారు. బరాక్ అభిషేకం క్రిందనే ఉన్నారు, మీరు లోపల ఉన్నారు. మీరు లేవచ్చు, మీరు లేవచ్చు.